నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆకస్మికంగా పలు ప్రాంతాలను పరిశీలించారు. పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో క్రీడా ప్రాంగణం, నగరవనం, బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న క్రీడా ప్రాంగణం విస్తరణ కోసం మరో 10 ఎకరాల అదనపు స్థల సేకరణకు సంబంధించి మంత్రి స్థలాన్ని పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. అలాగే నగరవనం అభివృద్ధి కోసం నేషనల్ హైవే నుండి అప్రోచ్ రహదారి ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు విద్య, క్రీడలు, పర్యావరణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో రెవెన్యూ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇది కూడా పడిపోయింది. సో ఈ రెండు పనికిరావు. వాటి ప్లేస్లో ఏం చేద్దామంటావు? మెయిన్ గేట్ కాడి నుంచి ఇక్కడ వరకు షాప్స్ కట్టుకుంటే 0.76 acres సార్. దాంట్లో వేకెంట్ ల్యాండ్ వచ్చి 3.13 acres సార్. అంటే కన్స్ట్రక్షన్ అన్ని పోగా గోడౌన్స్ ఇది కాకుండానా ఇది దీంతో కలిపి దాన్ని పక్కన పెట్టేసి మిగతా చెప్పు. ఎందుకంటే 1.5 ఉంటుంది సార్. 1.5 acre ఉంటుంది. 1.5 acre ఉంటుంది ఇదంతా. దాంట్లో కూడా గోడౌన్ ఒకటి డ్యామేజ్ అయింది. ఆ మొదటిదే 600 metric tons. ఆ మొదటిది ఇప్పుడు అది తీసేయాలి కదా, తీసి కొత్తది కడదామని. ఏంటి డ్యామేజ్లో ఉంది, అది ఉపయోగపడదు. ఈ రెండు గోడౌన్స్ బాగున్నాయి. ఈ రెండు రైతులు దాన్ని పెట్టుకుంటారు సార్. అప్పుడు మనం ఆ పాత దానికి బదులు అదేమన్నా లోన్ ఉందా? పాత దాని మీద ఏం లేవు కదా. మరి దాన్ని ఏమన్నా ఇంకో అదనపు గోడౌన్ కింద పెట్టుకుంటే, కొత్త గోడౌన్ దాన్ని తీసేసి అదే తీసేసి కొత్త గోడౌన్ ప్రపోజల్ పెట్టుకుంటాం. మనం 10 ఎకరాలు ఇక్కడ బాగుంది. ఇక్కడ మళ్ళీ మన బిల్డింగ్స్ ఆ గోడ కిందనే బాగుంది. బాగు ఎడ్జి నుంచి మనం 10 ఎకరాలు 20 సెంట్లు ఇచ్చాం. టోటల్ 20 ఎక్స్టెంట్ కూడా సర్వే లెటర్ పెట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేడియం కొంత ల్యాండ్ అది ఇన్కంప్లీట్ స్టేట్లో వచ్చింది. ఇది కలిపి మొత్తం 20 ఎకరాలు స్టేడియంకి ఇవ్వండి. ఆల్రెడీ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ కింద బిల్డింగ్స్ కూడా స్టార్ట్ అయ్యి హాఫ్ కన్స్ట్రక్టెడ్ ఉన్నాయి. దాన్ని కంప్లీషన్ కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాం. సో 20 ఎకరాల సైట్ స్టేడియం కావాలని చెప్పి లెటర్ పెట్టి ఈ సర్వే నెంబర్లు అన్నీ తీసుకొని పెట్టి చేస్తే దానికి గూగుల్ మ్యాప్ ఇస్తారు వాళ్ళు. ఇది నన్ను ఇచ్చేయండి. ఇస్తే దాన్ని పెట్టేస్తే దాన్ని కలెక్టర్ గారు ఇండియన్ పంపాలి. అంతకన్నా 10 అడుగులు ఎక్కువ వచ్చేటట్టు ఇక్కడ మార్కింగ్ అది ఈస్ట్ కాబట్టి సౌత్ సౌత్లో తగ్గించుకొని నార్త్లో 12 అడుగులు ఎక్కువ పెట్టుకుంటే ఈ బిల్డింగ్స్ కూడా వాస్తు బాగుంటుంది. ఒకవేళ మనం గర్ల్స్ హై స్కూల్ ఇక్కడ షిఫ్ట్ చేసిన వాళ్ళకి వెనకంతా
ఖాళీ స్థలం ఉంటుంది పిల్లలు ఈక్వల్గా పెట్టేస్తాం. ఈ రోడ్డు వదిలేసి ఈక్వల్గా బ్యాక్ ప్రొడ్యూస్ చేస్తాం. ఈస్ట్ ఈక్వల్గా ఫేసింగ్ ఈస్ట్ కానీ పెట్టుకోవచ్చు, వెస్ట్ రెండు వైపు. మెయిన్ రోడ్ ఇప్పుడు కాబట్టి ఇట్లా అంటారు. అట్లా ఎక్కడైనా చేసి కనుక ఒక పోర్టులో చెప్పేదంటే దక్షిణం కంటే ఉత్తరం 10 అడుగులు ఎక్కువ పెట్టుకోమంటాడు వాసు. ఆడ 10 ఉందనుకోండి, ఇటు రైట్ ఇటు పక్క 20 అడుగులు పెట్టాను ఉంటుంది. చుట్టూ పిల్లలు తిరగడానికైనా మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఇబ్బంది లేకుండా అంతే. ల్యాండ్ బెంచ్ ఇది కూడా పెంచి ఏంటంటే ఈశాన్యం కథ కావాలి, ఇది కూడా ఈశాన్యం పెరిగినట్టు. అవును, ఎందుకు ఇన్ని గోడలు వచ్చినాయి మధ్యలో మీకు కాంపౌండ్లు? వాస్తు ప్రకారం ఇది అప్పట్లో కట్టేది. కట్ చేశారా? ఓ, తర్వాత అక్కడ కూడా మళ్ళీ ఇటు తిరిగి ఇక్కడ కూడా అక్కడ నుంచి ఆ కార్నర్ నుంచి కూడా అంటే ఆ రోడ్డు పక్కన రోడ్డు పక్క నాగులపాడు రోడ్డుకి అటు తిరిగి గోడౌన్స్ ఉన్నాయి కదా సార్, గోడౌన్ దగ్గర నుంచి అటు అటు తిరిగి సార్. వాచ్మెన్ గెస్ట్ హౌస్ ఉంది సార్ అక్కడ, అక్కడ తిరిగి అటు కలిసి సార్. అది ఇష్టా ఇష్ట అయితే ఇది రాంగ్ డైరెక్షన్లో ఉందా బిల్డింగ్? అంతే కదా, వెస్ట్లో ఉంది, వెస్ట్ ఫేసింగ్. రోడ్డు అప్రోచ్ ఇట్లా ఉంది. ఆ పక్క రోడ్డు ఏం చేస్తారంటే అమ్మా, మీరు ఇంకోటి కూడా మార్కింగ్ అయింది. ఇప్పుడు ఆ రోడ్డుకి వెంకట్రావుపల్లి రోడ్డుకి బిల్డింగ్కి మధ్యలో ఎంత ఉంది మన ల్యాండ్? అంతకన్నా 10 అడుగులు ఎక్కువ వచ్చేటట్టు ఇక్కడ మార్కింగ్ వదిలేదు. సరేనా? అది ఈస్ట్ కాబట్టి వెస్ట్ సైడ్, ఇది సౌత్, ఇది నార్త్. సౌత్లో తగ్గించుకొని నార్త్లో 2 అడుగులు ఎక్కువ పెట్టుకుంటే ఈ బిల్డింగ్ కూడా వాస్తు బాగుంటుంది. ఒకవేళ రేపు మనం గర్ల్స్ హై స్కూల్ని ఇక్కడికి షిఫ్ట్ చేసినా వాళ్ళకి వెనకంతా ఖాళీ స్థలం ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి. ఈక్వల్గా పెట్టేస్తాం. ఈ రోడ్డు వదిలేసి ఈక్వల్గా బ్యాక్ ప్రొడ్యూస్ చేసేస్తాం. ఈస్ట్కి ఇట్లా ఎక్స్టెండ్ చేస్తాం, అంటే ఈక్వల్గా వచ్చేటట్టుగా. అప్పుడు ఫేసింగ్ ఈస్ట్కైనా పెట్టుకోవచ్చు, వెస్ట్కి రెండు వైపులు పెట్టుకోవచ్చు. పోర్టుకో ఈ పక్క వచ్చేసింది కదా, ఇది మెయిన్ రోడ్ పోర్టుకో కాబట్టి ఇట్లా ఉంటుందా అంటారు. సర్లే, ఎట్టయినా చేయొచ్చు, వెనక ఒక పోర్టుకో కట్టుకున్నా సరిపోతుంది. చెప్పేదంటే దక్షిణం కంటే ఉత్తరం 10 అడుగులు ఎక్కువ పెట్టుకోమంటాడు వాసు. ఆడ 10 ఉందనుకోండి, ఇటు రైట్ ఇటు పక్క 20 అడుగులు పెట్టండి ఉంటుంది. చుట్టూ పిల్లలు తిరగడానికైనా, రేపు మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది కూడా పెంచి ఏంటంటే ఈశాన్యం కట్ట కావాలి, ఇది కూడా ఈశాన్యం పెరిగినట్టు అవుతుంది. ఈ ముక్క కూడా గవర్నమెంట్ ఇది కూడా మన ల్యాండ్ 204. అవును, మందే కదా కాబట్టి ఈశాన్యం కూడా దాక్కుండా పైకి జరిపేస్తాను. ఎట్లా మనం రోడ్డు అటు పెంచుకునేటట్లు అనుకున్నాం. సరే. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.